తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజన పుత్రులు అల్లడిపోతున్నారు. తాజాగా ఒక వీడియో వైరల్గా మారింది. తూర్పు ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో చింతూరు, అల్లూరు సీతారామరాజు, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమీప ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అన్నవరం వాగు అనేది పొంగి ప్రవహిస్తుంది. నిజంగా ఈ ప్రాంతవాసులంతా కూడా ఆ వాగు దాటి వారి పనులు ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆ వాగు దాడుతున్న తరుణంలో ఒకరిపై ఒకరు పట్టుకుని దాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక ప్రమాదకరంగా అంటే పొరపాటున ఆ వాగు మరింత ఉధృతమైతే 200 మంది ఏమవుతారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చింతూరు ఏజెన్సీలో ఈ భారీ వర్షాలు కురవడం విఆర్పురం మండలంలో ఉధృతంగా ఈ అన్నవరం వాగు అనేది పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. విఆర్పురం మండలం రేకపల్లి, రాజుపేట గ్రామాల నుండి ఈ వరి నాట్లు వేసేందుకు ఉదయం 6 గంటల సమయంలో ఈ రైతాంగం అంతా కూడా 200 మంది కూలీలు ఏదైతే విఆర్పురం మండలం రేకపల్లి నుంచి ప్రయాణమయ్యారు. అయితే దాదాపు 11 గంటలకే ఈ వరి నాట్లన్నీ కూడా ఆపేసి మళ్ళీ వెనక్కి తిరిగిన పరిస్థితి ప్రయత్నించారు. అయితే ఏదైతే ఈ వాగు ఉందో ఉధృతంగా ప్రవహించే పరిస్థితి నెలకొనడంతో వారంతా కూడా ఈ సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉన్నారు. అప్పటికి కూడా వాగు ఈ అన్నవరం సంబంధించిన ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాగు ఉధృతం తగ్గకపోవడంతో ఒకరిపై ఒకరు చెయ్యి పట్టుకుని వాగు దాటే ప్రయత్నం అయితే చేశారు. అయితే నడుస్తున్న తరుణంలో దాదాపు వాగంతా ఏజెన్సీ ప్రాంత ప్రజలే, ఆ కూలీలే కనిపించారు. నిజానికి అదే సమయంలో వాగు ఒకవేళ ఉధృతం మరింత అయితే ఏం జరుగును అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే మాత్రం ఇలాంటి రిస్కులు అనినిత్యం చేస్తూ ఉంటున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొత్తగా చూసిన వారికి మాత్రం అయ్యో పాపం ఇలా జరిగింది ఏంటి అన్న ఒక ప్రశ్నార్థకం అయితే ఉంటుంది. వారికి మాత్రం ఇలాంటి కష్టాలు మాకు సదా మామూలే అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే గత 15 రోజులుగా కూడా ఉధృతంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలకన్నింటికి కూడా భారీగా నీరు చేరింది. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు చింతూరుకు సంబంధించిన శబరి నది కూడా ఉధృతంగా ప్రవహించింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు కూడా నీరు చేరుకున్న పరిస్థితి నెలకొంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతాలలో ఏదైతే ముంపు ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ముంచేసిన పరిస్థితి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అన్న తరుణంలో మరలా వర్షాల ప్రారంభం అయిన నేపథ్యం నెలకొంది. ముఖ్యంగా అంటే కాకినాడలో భారీ వర్షాలు కురిసాయి. తూర్పులో మాత్రం అంతంత మాత్రం కురిసినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో కొండపోతగా కురిసిన వర్షాలకు మరలా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో మనం చూడటానికి ఏదో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా అది కనిపించినప్పటికీ దాని వెనక ఎంతో లోతైన గోతులు కానీ, కిందకు వెళ్ళిపోయే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలని పదే పదే అధికార యంత్రాంగం చూపిస్తూ ఉంటుంది. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఎవరైతే కూలీలు ఉన్నారో ఖచ్చితంగా వారు పని చేసుకుంటే కానీ నోట్లోకి 4 వెళ్ళని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి వానైనా, వరదైనా, ఎండైనా, మంచైనా వారి పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ విధంగా ఈ అన్నవరం వాగు తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో నిజానికి ఏదో ఒక సినిమా షూటింగ్గా అనే విధంగా 200 మంది ఒకరిపై ఒకరు చేయి పట్టుకుని ఈ వాగు దాడుతున్న పరిస్థితి. ఆ తరుణం వారందరికీ కూడా నీరు మోకాళ్ళ పై వరకు కూడా వచ్చిన పరిస్థితి. జారేరంటే కిందకి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి దేవుడు ఆశీస్సులో ఏమో కానీ వారంతా కూడా ప్రశాంతంగా వాగు దాటిన వచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే కాస్త ఈ ప్రాంతంలో అంటే తూర్పుగోదావరిలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కాకినాడ జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉధృతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క తూర్పు ఏజెన్సీలో మాత్రం ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఏదైతే ఉందో కాకినాడ జిల్లాకు సంబంధించి గొల్లప్రోలు వైఎస్ఆర్ కాలనీ భారీగా నీరు అంటే ఆ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. బయట నుంచి లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఏదైతే లారీ చూపులు ఉంటాయో అటువంటి చూపులను రక్షణగా తీసుకుని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. చెరువులు కాదు, అంతకు మించి లోతైన నీరు గొల్లప్రోలు సమీపం వైఎస్ఆర్ కాలనీలో నెలకొంది. వారంతా కూడా అంటే కనీసం తినుబండారాలు అంటే చాలామంది కార్మికులు, నిత్య కార్మికులు కూడా ఉంటారు. ఎప్పుడు సంబంధించిన వాటితో వారు రైస్ కానీ, కూరగాయలు కానీ ఇలా కొనుక్కుని వాటితోనే తినుబండారాలు తింటూ ఉంటారు. వారందరూ కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కాకినాడ జిల్లా గొల్లప్రోలు వైఎస్ఆర్ కాలనీలో కూడా నెలకొంది. భారీగా నీరు ఆ ప్రాంతంలో వర్షపు నీరు చేరుకోవడం, సమీప కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు పొంగి ఆ ప్రాంతంలోకి రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపరీతంగా వర్షాలు కురిసాయంటే మాత్రం ఖచ్చితంగా ముందు తెలంగాణలో భద్రాచలంకి ఫస్ట్ నీరు అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. తర్వాత తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీ ప్రాంతం, రాజమహేంద్రవరం, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, కోనసీమ జిల్లాలకు ఎప్పుడు వర్షాలు వచ్చినా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. నిజానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ పదే పదే చెబుతూ ఉంటారు, వాగులు, వంకులు దయచేసి దాటొద్దు,
అటువంటి తరుణంలో ఉధృతమైతే కొట్టుకుపోయే అవకాశం ఉంది అని చెబుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు అనేకమంది ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల తూర్పు ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్లో శవాళ్ళు కూడా కొట్టుకొస్తున్నాయి. నిజానికి వారంతా ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నారో అసలు ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రస్తుతం తూర్పు ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో భారీగా సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వీఆర్పురంలో వాగు పొంగు పొరలడంతో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉదయం నుంచి మరలా వర్షం తగ్గుముఖం పట్టడంతో దాదాపు మరో 12 గంటల తర్వాత అయితే మాత్రం ఈ వాగులో నీరంతా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలా అని వర్షంలో తగ్గుముఖం పట్టింది కదని వాగులోని వైపు వెళ్ళొద్దంటూ అధికారులు చెబుతున్నారు. భారీగా వర్షం కురిసేటప్పుడు పచ్చని చెట్ల కింద పశువుల కాపర్లు కూడా ఉండొద్దని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా విస్తారంగా వర్షాలు అయితే మాత్రం తూర్పు ఏజెన్సీ ప్రాంతం చింతూరు, వీఆర్పురం తదితర గ్రామాల్లో కురుస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యలు తలెత్తాయని చెప్పుకోవచ్చు. యూసైటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.